చుట్కీ ఏం చుట్కీ? కస్టర్డ్ అనమాట. నేను ఏదో చేసావు కదా. నిన్న పుడింగ్, క్యారమల్ పుడింగ్ గైస్. అది అయిపోయింది ఇప్పుడే. ప్రకాష్ అన్న తినేసాడు బాగుందని. ఇగో గ్లాస్ అలానే ఉంది. నేను విస్కీ తాగాను ఇప్పుడే. క్యారమల్ విస్కీయా? దీన్ని చల్లారుతుంది. ఇది ఇంత ఎందుకు? ఫ్రూట్స్ వేసాక టైట్ అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, గట్టిగా అయిపోతుంది. అందరు తింటారు కదా. తింటారు. అందరు తింటారు, నువ్వు తింటావా? పుడింగ్ లో అవ్వకపోతే చాలు. నిన్న ఇంకొకటి నిన్న చేసింది కదా, దానిలాగే నేను తినలేదు. దానిలో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసి ఆపిల్స్ యాడ్ చేసుకొని కలుపుకొని తిన్నా. సరే చెయ్యి. కదా మిర్చి తెప్పించా అంటే అదే ఏం చేద్దామంటారు? కోసి కోసి కారం మసాలా పెట్టి నూనెలో వదులుతాం. ఎవరావిడ? సో ఏం చేద్దామంటారు? బజ్జీలు చేయొచ్చు. నేను బజ్జీలు తినను కానొద్దు. బజ్జీలు తినమను. ఆదుల్లో మర్చిపోయింది. కాదు, నేను తెలంగాణ బిడ్డ. తెలంగాణ బిడ్డ, అశోక్ నగర్ బిడ్డను. అశోక్ నగర్ లో పుట్టిన గాయస్. చెత్తపుట్టలో సరే ఇది మసాలా బజ్జీ చేయొచ్చు. ఫిల్లింగ్ అదే ఫిల్లింగ్ చేసి బజ్జీ చేసి తింటాం. మిర్చి బజ్జీ అంటే మీరు ఎలా అయినా తింటాం. మీరు ఎలా చేస్తే అలానా? లేదంటే మిర్చి కా సాలన్. మిర్చి కసాలం అంటే మరి బిర్యానీ రైస్ ఉండాలి కదా. పన్నీర్ బిర్యానీ చేస్తుందా ఆంటీ? చేస్తాను. మీరు అది చేస్తారంటే అది చేస్తా. పన్నీర్ ఉంది. అన్నం ఆల్రెడీ అయిపోయింది. మరి అది ఎవరు తినాలి? పన్నీర్ కర్రీ చేసి రైస్ లో కలిపేసి అంటే పన్నీర్ బిర్యానీ. జున్ను కదే బిర్యానీ అంటాం. సరే, నేను మిర్చి కసాలం చేయలేను కానీ బజ్జీలు రొటీనే కదా, అలా కాకుండా మసాలా మిర్చి అని కర్రీ చేస్తా. కర్రీ చేద్దాం. హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ స్పెషల్ బిర్యానీలు చేసుకొని తినాలి. కానీ పన్నీర్ బిర్యానీ, మసాలా మిర్చి ఏమో అది కొత్తగా ట్రై చేస్తుంది కాబట్టి ఎలా ఉండొచ్చు చూడండి. నీతోనే చేపిస్తా. నేనేం పాపం చేసాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. జస్ట్ ఇలా పోయాలి, ఇట్లా పొట్ట విప్పి ఈ పురుగులు ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసేసి. అంతేనా? అంతే. 2 minutes జాబ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏం చెప్పాను నేను అర్థమైందా? ఫస్ట్ కట్ చేసింది చెయ్యి, మళ్ళీ ఇప్పుడు కొత్తది అంటే నేను కట్ చేసింది తీలేవా? తీస్తున్నా. సరే అంతే, దాన్ని ఇట్లా లోడ్ చేయడమే. అట్లా కాదు, చాలా దరిద్రంగా ఉందంట వీడియో. ఎలా కనిపిస్తానని ఉంటుంది. స్నానం చేస్తే ఫీలింగే మంచిగా ఉంటుంది కదా. సో అందుకే ప్రతిరోజు స్నానం చేయాలి. మా వాళ్ళు ఎలాగో చేయరు. సో ఫస్ట్ అయితే స్కిన్కి మాయిశ్చరైజేషన్ని అందించాలన్నమాట. ఎందుకంటే ఈ వింటర్లో స్పెషల్లీ చలి ఎక్కువగా ఉంది, స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉందన్నమాట. సో నాకు ఎప్పుడు మాయిశ్చరైజ్డ్గా ఉండడం చాలా ఇష్టం. సో నాది డ్రై స్కిన్ నార్మల్గానే. సో డ్రై టు వెరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. స్కిన్ హెల్దీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం బ్రైట్గా కూడా ఉండాలి. అండ్ నా దగ్గర దానికి సొల్యూషన్ ఉంది. డాక్టర్ షేట్స్ వారి సెరమైడ్ అండ్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. సో ఇది 48 hours వరకు ఇంటెన్స్ హైడ్రేషన్ ఇస్తుంది, అంటే డీప్గా మాయిశ్చరైజింగ్ అని అందిస్తుంది అనమాట. స్పెషల్లీ ఇది డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి. ఇందులో సెరమైడ్ ఉంది, వైటమిన్ సి ఉంది. సెరమైడ్ స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ ఎప్పుడు స్మూత్గా ఉండేలాగా చేస్తుంది అండ్ స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తుంది. వైటమిన్ సి అట్ ద సేమ్ టైం స్కిన్ని బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో హెల్దీగా ఉంటుంది, స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది. ఈ మాయిశ్చరైజేషన్ డర్మటాలజిస్ట్ ఫార్ములేటెడ్ అనమాట. స్కిన్కి మాయిశ్చరైజేషన్ అందించడమే కాదు, మన స్కిన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. చూసారా? సో త్వరగా అంటే క్విక్గా అబ్జార్బ్ అయిపోయింది, చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇట్స్ నాన్ స్టిక్కీ.
సో ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రేంజ్లో 2 ఉన్నాయన్నమాట. అంటే డాక్టర్ షేడ్స్ వారి సెరమైడ్ అండ్ వైటమిన్ సితో పాటు కేసరైన్ కోజిక్ యాసిడ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనమాట. సో ఇది వచ్చేసి డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి, ఇది వచ్చేసి నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. సో ఇది ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, బట్ వింటర్లో మాత్రం ఇదే చాలా హెల్ప్ అవుతుంది. సో నాకు ఈ మాయిశ్చరైజేషన్ ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది మీకు ఒక మాయిశ్చర్ రిటెన్షన్ టెస్ట్తో చూపిద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ద టెస్ట్. ఈ 3 పేపర్స్ తీసుకుని డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ని అప్లై చేశాను. సెకండ్ దానికి సెరమైడ్ అండ్ వైటమిన్ సి మాయిశ్చరైజర్ని అప్లై చేశాను. ఇలా 3 వేరు కన్సిస్టెన్సీ ఉన్న మాయిశ్చరైజర్స్ అప్లై చేశాను. ప్రతి దాని మీద 2 drops ఆఫ్ సిరమ్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏ మాయిశ్చరైజర్ మీకు అర్థమయ్యేలా టైమింగ్స్తో ప్రకారం మెన్షన్ చేశాను. సెరమైడ్ అండ్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ క్రీమే హిట్ అయింది. ఇందులో పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ఉంది. ఇది 48 hours వరకు మాయిశ్చరైజేషన్ని అందిస్తుంది. అండ్ లిప్స్కి కూడా కేర్ తీసుకోవాలి. సో లిప్స్కి కూడా డాక్టర్ షేడ్స్ వారి కేసరైన్ కోజిక్ యాసిడ్ అలాగే సెరమైడ్ అండ్ వైటమిన్ సి లిప్ బామ్స్ అనమాట విత్ SPF 50. సో ఇవి డ్రై అండ్ చాప్డ్ లిప్స్ కోసం, అలాగే లిప్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి. సో సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఏంటంటే ఎక్కువ డ్రై ఉన్న, ఎక్కువ చాప్డ్ లిప్స్ పగిలిపోయి ఉంటాయి కదా, సో అలా క్రాక్డ్ అనిపిస్తే సో దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. అండ్ కేసరి అండ్ కోజిక్ యాసిడ్ వచ్చేసి సో లిప్స్ మీద పిగ్మెంటేషన్ డార్క్గా ఉన్న లిప్స్ అయితే సో అది కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఇవి రెండు కూడా 24 hours వరకు హైడ్రేషన్ అంటే ఆ మాయిశ్చరైజేషన్ని అందిస్తాయి. లిప్స్ పగలకుండా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే నేను సెరమైడ్ అండ్ వైటమిన్ సి యూజ్ చేస్తున్నాను. బాగుంది కదా. సో మీరు కూడా ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అలాగే లిప్ బామ్స్ తీసుకోవాలి అని అనుకుంటే డాక్టర్ షేప్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ purple.comలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డాక్టర్ షేప్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే మర్చిపోకుండా యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్ మర్చిపోకండి. అండ్ అలాగే మా వాళ్ళు మిర్చి కట్ చేశారా లేదా, క్లీన్ చేశారా లేదా చూద్దాం. సో ఈ రెసిపీ నిజంగానే చాలా బాగుంటుంది. లెట్స్ ట్రై దిస్. చేసేసావా? మొత్తం నోట్లో వేసుకున్నాడు మిర్చి. వదిన ఏదో స్నాక్స్ ఉంటే తింటున్నాను. వదిన మిర్చి తింటాడా? నాకు తెలీదు. చేసేసాం, క్లీన్ చేసేసాం. ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నారు? మాకు కొంచెం మీరు కర్రీ అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అన్నం రెడీ. ప్రకాష్ ఏడవద్దు ప్రకాష్, నేను కట్ చేస్తాను. పర్లేదు వదిన, వద్దు ఏడ్చినా పర్లేదు, నీకోసం నేను కట్ అలా కాదు, అందులో కన్నీళ్ళు పొడి సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది, అది చెప్పండి. ఎర్రగడ్డ కూడా ఇష్టం లేదు నేను దీన్ని కట్ చేయడం, అందుకే నేను కట్ చేస్తాను. నువ్వు కట్ చేస్తే నా కళ్ళల్లో నీళ్ళు లేదు ప్రకాష్, ఎర్రగడ్డ కూడా ఏడుస్తుంది. వీడిని నన్ను కట్ చేస్తారు. అది జోక్ ఏంటండి, అందరూ నవ్వండి. నవ్వుతున్నారు. నేను నవ్వేసా. ఓకే, అన్ని రెడీ పెట్టుకున్నాను. అన్ని చాలు. ఎంత చేస్తున్నాము? మీ ఆయన ఇచ్చాడు కట్ చేయమని కట్ చేస్తున్నాను. వద్దు చాలు. ఎలాగో పెనం వేడింది కాబట్టి ఈ పెనంలోనే వేసేస్తున్నాను. ఇందులో కాలుస్తారా అనుకోకండి. మిరియాలు, జీలకర్ర మందరం పక్కన పెట్టుకొని మీరు వంట చేయలేరు. అని ఏం చేసినా ఇంతేస్తారా? అయ్యో అంతేస్తారా? ఓకే, జీలకర్ర, మిరియాలు అండ్ సోంపు మంచి ఫ్లేవర్ ఉంటుంది. వేగిపోయాయి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్, ఒక క్లోజప్ వేయకూడదు ఆనియన్స్కి. ఓకే, ఆనియన్స్, చింతపండు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, సాల్ట్, కారం. ఓకే, ఎన్ని మిరపకాయలు పడితే అన్ని, అంటే మసాలా తక్కువ చేశాను కాబట్టి మసాలాకి తగ్గట్టుగా.
ఎప్పుడెప్పుడు అయిపోతుందని మా ఆయన వెయిట్ చేస్తున్నాడు. అసలు పెద్ద పని చిన్న పని నార్మల్ ప్యాన్ గైస్. ఇలాగా మంచిగా స్టఫ్ చేసుకుంటే ఈ మసాలాని మీకు మంచి ఫ్లేవర్. డెఫినెట్లీ ఈసారి మీరు మిర్చి బజ్జీల కోసం తెచ్చుకున్నప్పుడు అలా కాకుండా ఇలా చేయండి. నీకు ఏడైనా అనిపిస్తుంది అసలు ఇట్లా చేయాలని? వీడియో చూడట్లా? లేదు, నార్మల్గా మిర్చి వేసుకుంటే కదా. నాకు ఎందుకు తినాలనిపించింది. ఓకే. ఓ 2 రోజుల క్రితం ఓ వీడియో చూసా, ఎంత బాగుందో. కథ నాకు తినాలనిపించింది. చేయాలి, తినాలి, బాగుంది చెప్పాలి. అంతే, ఫ్రిడ్జ్ లో ఉన్నాయా లేదా అని చూసిన, లేవు. ఆర్డర్ ఆర్డర్ చేసిన. అయినో ఎంత వేయాలో నాకు తెలుసు. వంట మామిడి కొంచెం చేయి పెద్దది, అన్నీ ఎక్కువ వేస్తాను. మరి నేను చేసినప్పుడు కూడా అదే అంటావుగా. అయితే ఇక ఏంటి ఇప్పుడు చింతపడి ఎంత చేస్తాడు? ఏదో ఇలా వేసి నెక్స్ట్ క్లాస్ వచ్చాను. సరి సమానంగా మసాలాని స్ప్రెడ్ చేస్తున్నాం. షఫ్. ఈ పొరపాటున ఫ్లాప్ అయిందనుకో, పక్కన వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఆపండి. చెప్పండి. ఫ్లాప్ అవ్వదు. ఎందుకు? మీరు ప్రేమతో చేస్తున్నారు కాబట్టి. తిప్పేసుకున్నాను, రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఆ వేడి మీదే కాసేపు మగ్గుతుంది. ఎస్, రెడీ. ఇంకా తినడానికి అంతా సిద్ధం చేస్తే ఆంటీని పిలవండి, నాకు ఆంటీ రివ్యూ కూడా కావాలి. అయిపోయిందా? అయిపోయిందంటే మసాలా మిర్చి మీరు చెప్పాలి. వావ్, చాలా బాగుంది. బాగుంది. పైన వరకు వాసన వస్తా ఉంది. అట్లయితే తొందరగా స్నానం చేసుకొని వచ్చేసా. ఏమో చేస్తా ఉంది మా కోడలు వచ్చేసా. మీ రివ్యూ కావాలి, రండి. ఇట్లా ఎంకరేజ్ చేస్తే నేను కూడా వంటలు చేస్తా. ఓకే ఓకే. ఇప్పుడు వీక్నెస్ తెలిసిపోయింది. అంటే బాగుందని చెప్తేనే చేస్తుందని కాదు. అంటే ఎలా ఉందో చెప్పండి. అంటే చాలా బాగుంది. మిరియాలు ఎక్కువ వేసింది, నేను ఎక్కువ కారం అవుతుందేమో అనుకున్నా చూసేటప్పుడు. ఇప్పుడే చాలా బాగుంది. కారమే లేదు, కమ్మగా ఉంది. ఆ సోంపు టేస్ట్, మిరియాల టేస్ట్, జీరా పౌడర్ అన్ని టేస్ట్ బాగా. బుజ్జి, నాకు నీ రివ్యూ కూడా కావాలి. వంటల్లో నువ్వే కాదు, కిచెన్ కింగ్లే కాదు, కిచెన్ క్వీన్స్ కూడా. నేను కూడా ఉన్నానని నిరూపించింది చిన్ని. చాలా బాగుంది. నేను మిరియాల ఘాట్ అవుతుందేమో అనుకున్నా, అసలు కనబడటం లేదు. వేరే కర్రీస్ కూడా ఉంది అసలు. వేరే కర్రీస్ కూడా బీట్రూట్ ఇంకా అవి కూడా తింటా. ఫస్ట్ నేను చేసింది ఎలా ఉంది దాన్ని నువ్వు కూడా కూర్చొని రివ్యూ చూస్తుంది. నా రివ్యూ ఏముంది, నేను తింటా కదా. లేదు, ఒక యూట్యూబ్ ఎప్పుడు యూట్యూబర్ ఏమో ఇన్ఫ్లుయెన్సర్ రివ్యూర్ అవుతుందేమో. మేము షెఫ్ ఏం కాదు. తిని ఎట్లా చేస్తాడు, ఎంత ఓవర్ చేస్తాడు. అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. చపాతీలు ఎలా ఉందో నాకు తెలియదు. కలర్, టెక్స్చర్, ప్రెజెంటేషన్ అంత బాగానే ఉంది. బాగానే
అసలు నేను రివ్యూ వద్దు బాగుంది అసలు. జస్ట్ అన్నంలో తిని నీకు అప్పుడు అర్థమవుతుంది. కొంచెం కారం వేస్తే బాగుంది అనిపించింది. ఇంకా ఎక్కడ మిరియాలు వేస్తుంటే ఏ వద్దు 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 మిరియాలు కాదు, కాదు. వద్దు 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 రెడ్ చిల్లీ పౌడర్. ఏది వేసినా చిల్లీ పౌడర్ వేసారు. చిల్లీ పౌడర్ కొంచెం వేసేసాను అంటే మిరియాల ఘాటు ఎక్కువ అయిపోతుందేమో అని కొంచెం తగ్గించా. నేను కూడా అదే అనుకున్నా, ఎక్కువ ఇద్దండి. ఎట్లుంది ప్రకాష్? ఇక్కడ ఇంకో షెఫ్ నార్మల్గా చెప్ప నవ్వకండి. బాగుంది వదిన, డిఫరెంట్గా ఉంది, బాగుంది. అంతే. ఐ లైక్ ఇట్. ఆయనలాగా టెక్స్చర్ ఇవన్నీ చెప్పలేము కదా, కానీ నాకైతే నచ్చింది ఓవరాల్గా. చాలా బాగుంది, ఈజీ రెసిపీ. చపాతీలో కాదు. అన్నంలో ట్రై చేయలేదు, ట్రై చేస్తుంది కూడా. మంచిగా మీరు వేసిన మసాలాలన్నీ బాగా తెలుస్తున్నాయి. తెలుస్తుంది జీరా పౌడర్. చూసావా? చాలా బాగుంది. ఇప్పుడు తిన్నాక నువ్వు ఒక మసాలా వేస్తావు.